సుదీర్ఘకాలం మీరు తెలుగుదేశంలో పనిచేశారు. చాలా కీలకమైనటువంటి పార్టీలో కానివ్వండి పదవులు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎందుకు సడన్గా వైఎస్ఆర్సీపీకి రావాల్సి వచ్చింది? ఎలా ఉంది వైఎస్ఆర్సీపీలో మీ ప్రయాణం ఇప్పుడు? సడన్గా అంటూ ఏం రాలేదు. టీడీపీలో దాదాపు 20 సంవత్సరాలు మామూలు కార్యకర్త దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా వెళ్ళాం. ఈవెన్ పార్లమెంట్కి కూడా 2 సార్లు పోటీ చేయడం జరిగింది. అయితే ఉన్నంతకాలం మాత్రం చంద్రబాబు నాయుడు గారు నాకు మంచి గౌరవం ఇస్తూనే వచ్చారు. ఆర్టీసీ జోనల్ చైర్మన్గా ఇచ్చారు, ఎమ్మెల్యేగా ఇచ్చారు, తర్వాత మళ్ళీ పార్లమెంట్ పోటీ చేసే అవకాశం ఇచ్చారు. అన్నీ బాగానే ఉన్నాయి. 2012లో ఎప్పుడైతే బై ఎలక్షన్ వచ్చిందో, పార్లమెంట్ బై ఎలక్షను, దాంట్లో బాబు గారు మళ్ళీ నన్ను పార్లమెంట్ పోటీ చేయమని జరగటం జరిగింది. నేనైతే చెప్పాను, ఉన్న పరిస్థితి బాగాలేదు. రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఒక క్యాస్టిజం వచ్చేసింది. సో రెడ్డి అనేవాళ్ళు చాలా డివేట్ అయి ఉన్నారు. సో రేపు ఒకవేళ నేను కంటెస్ట్ చేస్తాను, నా పక్కన ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం కూడా ఓటు వేసే పరిస్థితి లేదు. కాబట్టి మనం ఆల్టర్నేటివ్ ఎవరినైనా పెడదామని జరగడం జరిగింది. అయితే బాబు గారు ఎందుకనో లేదు అవతల పక్క సుబ్రహ్మరెడ్డి గారు, రాజమోహన్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరే రావాలా, కంపల్సరీ చేయాలని చెప్పారు. సో బాబు గారి మాట ప్రకారం నేను పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో కొంతవరకు నేను ఎగ్జాక్ట్లీ నేను ద్రోహం అనే మాట అనలేను, కానీ ఒక విధంగా నాకు ఆ ఎన్నికల్లో అన్యాయం జరిగింది పోటీ చేయడం. సో దాన్ని బాబు గారి దృష్టికి తీసుకుని పోయాను, కానీ బాబు గారు ఎందువల్ల దాని మీద పెద్ద పట్టించుకోలేదు. అది ఒక విధంగా నా మనసులో బాధ కలిగింది. దాంతో కొద్ది సంవత్సరాలు, అంటే దాదాపు 1.5 years 2 years దూరంగా పార్టీకి ఉంటూ వచ్చాను తప్పితే ఇక్కడ ఏదో ఒక్కసారిగా నేను వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. అయితే 2014 ఎన్నికల్లో ఎవరైతే ఒక విధంగా ఈరోజు ఈ పరిస్థితికి, అంటే రాజీనామా ఎప్పుడు చేశారు టీడీపీకి మీరు? నేను రాజీనామా పత్రంగా అయితే ఇవ్వలేదండి. అక్కడ సెకండ్ టైం ఇచ్చినప్పుడు మాత్రం బాబు గారితో మాట్లాడాను. బాబు గారు కూడా చెప్పాను, ఈ పరిస్థితుల్లో దాదాపు 20 సంవత్సరాలు పార్టీలో ఉంటూ నీతిగా, నిజాయితీగా అండ్ చాలా హానెస్ట్గా ఉన్నాను. ఎక్కడా కూడా చిన్న కరప్షన్ లేకుండా ఉన్నాను. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎలాంటి ఈవెన్ 1% కూడా ఎలాంటి మచ్చ లేకుండా చేస్తున్న వ్యక్తిని ఈరోజు నాకు అన్యాయం జరిగింది పార్టీలో. దాన్ని మీరు కొంచెము సీరియస్గా తీసుకోవాలన్నప్పుడు ఆయన ఎందుకోను పెద్ద. కానీ ఒకటి చెప్పండి, అంటే మీరేమో పార్టీ మీకు అన్యాయం జరిగింది పార్టీ పరంగా అని మీరు అంటున్నారు, కానీ అప్పుడు కొన్ని మీడియా రిపోర్ట్స్ అంటే చెప్పేది కాదండి, పార్టీ పరంగా జరిగింది అంటున్నా. పార్టీ అని చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నాకు బాగానే అనేది 2012 ఎన్నికల్లో ఏదైతే మీకు అప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినాయో ఆ సమయంలో పార్టీ పరంగా మీకు కొంత అన్యాయం జరిగింది అంటున్నారు. కానీ కానీ అప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం చూస్తే మీరే పార్టీకి అన్యాయం చేశారు. మీరు సడన్గా అంటే నామినేషన్ వేసిన తర్వాత మీరు డిజపియర్ అయిపోయారు, కార్యకర్తలందరూ అయోమయంలో పడిపోయారు అనేటువంటి వార్తలు కొన్ని వచ్చినాయి. టోటల్గా ఫాల్స్ అండి అది. ఇట్ ఈస్ ఎ ఫ్యాబ్రికేటెడ్, 100% ఇట్ ఈస్ ఎ ఫ్యాబ్రికేటెడ్. నేను ఎప్పుడు ఒకసారి బాబు గారు చెప్పిన తర్వాత నేను ఎప్పుడు వెనక్కి స్టెప్ వేయలే, అసలు ఏ రోజు కూడా వెనక్కి వేయలేదు. అయితే జస్ట్ నామినేషన్ వేసిన తర్వాత ఈవెన్ ఒక 15 days తర్వాత దెన్ ఐ కేమ్ టు నాకు వ్యాపారరీత్యా హైదరాబాద్కి వచ్చి జస్ట్ ఫర్ 1 day 2 day 2 daysలో మొత్తం ఎన్నికలు ఆగిపోయినట్టు అవుతుందా? కాదు. అది వాంటెడ్లీ ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ లీడర్స్ టీడీపీలో ఫ్యాబ్రికేట్ చేశారు. అంటే జిల్లా స్థాయిలో ఉంటారు, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మనకి ఎప్పుడు అలాంటి వ్యతిరేకత కానీ లేదు. చేసినప్పుడు నేను వెంటనే హైదరాబాద్లో ఉన్నవాడిని వెంటనే వెళ్ళి ఒక టీవీ ఛానల్లో కూర్చొని చెప్పాను, నేను ఎక్కడికి పోలేదు, హైదరాబాద్ వచ్చినాను, నా వ్యాపారితో వచ్చినాను, జస్ట్ ఒక్క రోజే నేను, అది కూడా ఓన్లీ 1.5 day మాత్రం. కానీ మీరు అప్పుడు సెల్ కూడా ఆఫ్ చేసుకొని ఉన్నారు అనేటువంటి వార్తలు కూడా. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్, టోటలీ ఫ్యాబ్రికేటెడ్. అది నా సెల్ ఉంది, నేను అవైలబుల్గా ఉన్నాను, ఎక్కడ పోలా. కాకపోతే ఒక సృష్టించారు కొద్దిమంది టీవీలో వాళ్ళకి ఏమంటారు దాన్ని,
ముందు మెసేజ్ ఇచ్చేసి లీకులు ఇచ్చారంటారా? లీకులు ఇచ్చేసి చేసినటువంటి వ్యవస్థ తప్పితే ఆ రోజు నేను వెంటనే అది కూడా ఆ ఇష్యూ కూడా బాబు గారికి చెప్పి నేను వచ్చినటువంటి వ్యక్తిని. బాబు గారు చెప్పి సార్ హైదరాబాద్ పోతున్నాను 2 రోజులు వస్తానని చెప్పేసి వెళ్ళాను. ఈ లోపల మీరు మీ అధినేతకి ముందే ఇన్ఫార్మ్ చేశారు? తెలుసు వీళ్ళు ఏదైతే ఫ్యాబ్రికేట్ చేశారో నేను ముగించుకోవడానికి వెళ్ళాడు, గుంటూరులో బాబు గారు ఉంటే ఆయన కలవడానికి పోయారు, ఎన్ని వచ్చినాయి ఫ్యాబ్రికేట్ అయ్యి వచ్చినాయి అయినా బాబు గారు తెలుసు. అందుకోసం నేను బాబు గారితో వెంటనే బాబు గారితో మాట్లాడితే నువ్వు వెంటనే దగ్గరున్న టీవీలోకి పోయాను అనౌన్స్ చేసి ఏం ప్రాబ్లం లేదు, నువ్వు యూ కెన్ గో హెడ్ అన్నాడు.